అనకాపల్లి జిల్లా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. గండి బాబ్జీ బండారు సత్యనారాయణ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. బండారు సత్యనారాయణ మూర్తికి వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా గండి బాబ్జీ మాట్లాడుతూ ఉన్నారు. బాబ్జీ వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా బండారు తనయుడు బండారు అప్పలనాయుడు కౌంటర్ ఇచ్చాడు. పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా ఎలా మెలగాలో తనకు తెలుసని, గత్యంతరం లేక వేరే పార్టీ నుంచి వచ్చిన వారి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వేరొక అనుమతి తమకు అవసరం లేదన్న అప్పలనాయుడు బండారు కుటుంబాన్ని పార్టీ నుంచి వేరు చేయాలంటే మరో 4 జన్మలు ఎత్తాలంటూ పోస్ట్ పెట్టాడు. అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, ఏం జరుగుతోంది బాబ్జీ అలాగే బండారు మధ్య? అది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 2 వారాలు కూడా గడవక ముందే ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీ నేతల మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. తెంబూతు నియోజకవర్గం మీద ఆధిపత్యం కోసం గత కొన్ని సంవత్సరాల నుంచి అటు బండారు సత్యనారాయణ మూర్తి గండి బాబ్జీ మధ్య ఆధిపత్య పోరు జరుగుతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమిలో పొత్తులో భాగంగా బండారు సత్యనారాయణ మూర్తిని మాడుగులకు పంపించారు. తెంబూతు సీటు జనసేనకి ఇచ్చారు. అయితే విశాఖ సౌత్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న గండి బాబ్జీని తీసుకొచ్చి తెంబూతు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు కట్టబెట్టారు. నిన్న సీఎం రమేష్ అభినందనల సభ సందర్భంగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మీద గండి బాబ్జీ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వేరే నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి తెంబూతు నియోజకవర్గంలో ప్రాధాన్యత కల్పిస్తానంటే ఒప్పుకునేది లేదని, నియోజకవర్గ ఇన్ఛార్జిగా తానే ఉన్నాను కాబట్టి పార్టీ తరఫున ఏ కార్యక్రమం జరిగినా తనకే ఆహ్వానం అందాలి, తాను ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటానని గండి బాబ్జీ స్పష్టం చేశారు. గతంలో మాజీ మంత్రిగా ఉన్న బండారు సత్యనారాయణ మూర్తి తాను తెలుగుదేశం పార్టీలో చేరిన సమయంలో తనకి ఎటువంటి ప్రాధాన్యత కూడా ఇవ్వలేదని, ఇప్పుడు కూడా ఆయన వేరే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి తెంబూతు నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమం జరిగినా తనకి తెలియకుండా జరగకూడదని, అలాగే ఏ కార్యక్రమాలు జరిగినా తన పరిధిలోనే జరగాలని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే గండి బాబ్జీ వ్యాఖ్యల మీద బండారు తనయుడు అప్పలనాయుడు ఘాటిగానే స్పందించారు. పార్టీలో పుట్టి పెరిగిన తమకు పార్టీలో ఏ విధంగా మసిలిపోవాలో తమకు తెలుసులేదు. వేరే పార్టీల నుంచి గత్యంతరం లేక తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వారి నుంచి నీతిని నేర్చుకోవాల్సిన అవసరం లేదని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు తాము ఎప్పుడు అండగానే ఉంటాయని, తమ తలుపులు ఎప్పుడు కూడా తెరిచే ఉంటాయని, పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి తమకు మరొకరి అనుమతి కూడా అవసరం లేదని, బండారు కుటుంబాన్ని పార్టీ నుంచి వేరు చేయాలంటే మరొక 4 జన్మలు ఎత్తాలని చెప్పి బండారు సత్యనారాయణ మూర్తి సోషల్ మీడియా వేదికగా గండి బాబ్జీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 2 వారాలు గడవక ముందే తెలుగుదేశం పార్టీ నేతల్లో ఉన్న విభేదాలు బయటపడడంతో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉన్న కేంద్రం అంతా కూడా ఒక అసహనానికి గురవుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైనా సమస్యల మీద దృష్టి పెడితే బాగుంటుందో తప్ప ఇలాగా నాయకులు వర్గ విభేదాలతో ఆధిపత్య పోరుతో రోడ్డుకి ఎక్కడం ఎంతవరకు సమంజసమైన అభిప్రాయం అయితే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో వినిపిస్తుంది. హరి. ఆల్ రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.